అది లెటరు అన్న ఆల్రెడీ చదివిస్తాడు మ్యాటరు అలా అందరూ బయటికి అందరూ విషయం కూడా నీకు తెలుసు కానీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్న విషయం మాకు తెలుసు. అది కెమెరా ఫేవర్. నేను ప్రాంక్ అయిపోయినరా, ఈ దెబ్బతో నేను ప్రాంక్ అయిపోయాను. ఏంటిది ఇదెక్కడ కెమెరారా? డ్రోన్ కెమెరా. ఓహో డ్రోన్ కెమెరారా. మాకు అస్సలు తెలియట్లేదు, మాకు అస్సలు తెలియట్లేదు. నాకంటే ముందు నేను లేచే ముందే వాడు వెళ్ళిపోయారన్నమాట. వీడిది లేచే ముందే మళ్ళీ లేచి వెళ్ళిపోయింది, మళ్ళీ లేచి వెళ్ళిపోయింది. వాడు లేచే ముందు వీళ్ళు వెళ్ళిపోయారు. అది వాడు తెలుగు. ప్లీజ్ ఎరా దినేష్, ముడ్డి కింద 30 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అదే ముడ్డి కింద నీకు కూడా 30 ఏళ్ళు వచ్చాయి. నువ్వు ఏదో పెద్ద చేసుకున్న వాళ్ళ మాట్లాడుతావు, నన్ను అడుగుతావు ఏంటి? మీకన్నా అగోరగాళ్ళు బెటర్ రా, వాళ్ళకి కూడా పెళ్లి అయిపోతున్నాయి. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి అంటే వాళ్ళు ఏదో పెట్టించుకుంటున్నారు కాబట్టి అయిపోతున్నాయి. వాళ్ళు ఏదో కోసుకుంటున్నారు కాబట్టి అందుకు కూడా అవుతున్నాయి. నువ్వు కోసుకుంటావా? వద్దులే వద్దులే. సరే ఈరోజు ఏం చేద్దాం? ఇప్పుడే ఏదో అఘోరా అన్నావు కదా. ఆడే పెద్ద స్క్రాప్. వద్దులే, దీనికన్నా ఇంకో స్క్రాప్ ఉంది, అది బెటర్, దాన్నే చూసేద్దాం. ఏదైనా స్క్రాపే కదరా, ఏదైనా స్క్రాపే కదరా. ఏ స్క్రాప్ అయితే ఏమని చెప్పు. అది కరెక్ట్. సో గైస్ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఫేక్ ప్రాంక్స్. అది కూడా ఎవరో చిన్న చిన్న యూట్యూబర్స్ కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలే. వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మేము చెప్పే కంటా మీరు చూసి రియాక్ట్ అయిపోతే మాతో పాటు ఇట్ విల్ బి ఫన్. మీకు డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి లైక్ మా వీడియోని పుష్ చేస్తుంది, మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. వీడియోలో డన్. ప్రేరణ పడిపోయిందా? సెక్సీ డ్రెస్సెస్ సార్. ఎవరికి పడింది? ఏటి శివ గాన్ మిస్సింగ్, ప్రాంక్ గాన్ రాంగ్. ఛానల్ పెట్టడమే పెద్ద రాంగ్ లాగా ఉంది. ఏం రాంగ్ అయిందో చూద్దాం గైస్. ఈ రోజు ప్రియాంక మీద సక్సెస్ఫుల్ ప్రాంక్ చేయాలి మేము. ఈ రోజు ఏంటి ప్రతి వీడియోలో అదే చేస్తున్నారు కదరా మీరు. ఎన్నిసార్లు ఎర్రిపప్పు అవుతావు ప్రియాంక బాబు. 2:37 అయ్యింది, ఇంకా పడకు. నెత్తికింటారు హెయిర్ బ్యాండ్ పెట్టాడు సార్. మీరు మేడమా? అరే నెక్స్ట్ సార్ ఈ వీడియో ఎంత మంది చూసారో చూడవా కిందన. 1 మిలియన్ 1 మిలియన్ ఎర్ర ఫ్రూట్లు చూసారా? మనం ముగ్గురు ఇంకో 3. చూడండి చూడండి, ఇలాంటివి కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అంటే చేయలేదు. బట్ ఫస్ట్ ఏంటంటే ప్రాంక్ ఏంటనేది ఒకసారి ఆలోచిద్దాం. ప్రాంక్ ఆలోచించడానికి గూగుల్లో కొడుతున్నారు. సో తిట్టుకుని ఉంటది. అరే మళ్ళీ పెట్టాడు రా బ్యాండ్. అరే వీడియో కోసం ఏదైనా చేసేటట్టు ఉన్నారు వీళ్ళు. నిన్న నైట్ ప్రియాంక గారు చాలా ఎక్కువ, అంటే చాలా ఓవర్ గా చేశారండి. నిజం కాబట్టి చేసింది మనకి మీకు నచ్చిందా? ఇప్పుడు నువ్వు చేస్తున్నా మాకు నచ్చట్లేదు రా. నచ్చట్లేదు. మీతో పాటు ఫస్ట్ టైం మేము బయటికి ట్రిప్ వచ్చాము గోవాకి. బట్ మీరిద్దరు ఎస్పెషల్లీ ప్రియాంక, నువ్వు మాతో ఇలా చేస్తామని అనుకోలేదు. నీ బిహేవియర్ అండ్ నువ్వు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తెలుగు మాకు అర్థం అవ్వట్లేదు. మామూలుగా అర్థం అవుదండి, ఫాస్ట్ ఫార్వర్డ్ ఇంకా అసలు అర్థం అవ్వట్లేదు మనకి. సో ఇలా రాస్తారు మీరు, ఇలా రాసి సో మనము మీకు చెప్పకుండా మీతో ఈ ట్రిప్ ని. అరే లిటరలీ లెటర్ లో ఏముంటదని చదివేస్తున్నాడు మాయా ఆడియన్స్ కోసం. చెప్పకుండా మీతో ఈ ట్రిప్ ని కంటిన్యూ చేయాలని లేదు, అందుకే మేము మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాము అని చెప్పి రాస్తారు. రాసి మీరు వెళ్ళిపోతారు. మొత్తం మీ రూమ్ అంతా ఖాళీ చేసి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆవిడ ఎప్పుడు లేచి వచ్చి ఆ లెటర్ చూస్తుందో అప్పటి నుంచి చూడండి ఆట మొదలవద్దే. మనిషి పశువా? నా మైండ్ వాయిస్ కూడా అదే. కెమెరాలు ఎక్కడ పెడుతున్నాడో ఇప్పుడు మనం చూడాలి. కెమెరా ఉంది, DSLR కెమెరా ఇది ఒక మూలలో పెడతాను. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంది, ఇది ఒక 3 ఫోన్స్ అక్కడ ఇది 2 అక్కడ ఒకటి. అండ్ మెయిన్ డ్రోన్ ఉంది. డ్రోన్ లో ఈరోజు ఇంత మంచి షాట్ ఇద్దాం సార్, అస్సలు అదిరిపోవాలి షాట్ మాత్రం. ప్రాంక్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు రా ఫేక్ ప్రాంక్ కి. దిస్ ఇస్ ఆల్రెడీ a scripted prank. సో షార్ట్స్ ఎక్కడ నుంచి తీయాలన్నది వాళ్ళకి తెలుసు. యాక్టర్స్ కూడా దే ఆర్ లైక్ నాన్ యాక్టర్స్ కదా, వాళ్ళకి మల్టీ యాంగిల్ షాట్స్ కావాలి, వాళ్ళకి మల్టీ యాంగిల్ షాట్స్ కావాలి. నేచురల్ గా నటించచ్చు కదా. ఎవడమే కావాలి నేచురల్, ఎవరికి కావాలరా నేచురల్. ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? కెమెరా ముందే పెట్టుకొని ప్రాంక్ చేసుకుంటారు వాళ్ళు. చూడు కావాలంటే
ఏదో తేడాగా ఉందేంటి ఎక్స్ప్రెషన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఏంటి రియాక్షన్ నేను చూడాలి ప్రియాంకలో. అరే అది రియాక్షన్ చూడాలన్నట్లేదు అన్నట్టు. వన్ కెమెరా సూపర్. సెకండ్ కెమెరా, థర్డ్ కెమెరా. ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నారా జనాలు మీకు? అంత clear గా ఎర్రి పప్పల్లా కనిపిస్తున్నారా మీకు? అరే అయినా ప్రాంక్ కనబడలే, నాకేం కనబడలే మాయా. అరే మీకు అర్థం కావట్లే, అంత టెన్షన్ లో అవన్నీ చూడరు, చుట్టూ ఏమున్నాయో చూడరు. ఓకే ఆల్రెడీ అయినా ట్రామా. పైన ఒకసారి లాస్ట్ టైం చూసి చూడదామా? ఆవిడ ఏడ్చే ముందు దొరికిపోవడం అవసరం. అదే డైలాగ్ కూడా మాత్రం మనకన్నా ముందే ఎర్రి పప్పు అయిపోవడం అవసరమా అన్నట్టు. ఏంటది చప్రియా? చెప్పనా చప్రియా అనుకున్నారా? సారీ అందరూ అదే కదా. ఎందుకంటే ఆవిడ వచ్చి ఆవిడ చూడాలి చూడరా కాబట్టి అక్కడ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటున్నాం. అవును, లేకపోతే వీడియోలు ఎంత పెరిగిపోద్ది కాబట్టి. అది చూడదు, అక్కడెక్కడ తిరుగుతుంది. అరే నీకు తెలుసా, నీకు తెలియకుండా నువ్వు ప్రాంక్ లో ఇన్వాల్వ్ అయిపోయావు. టాటా బాయ్ బాయ్. ఎల్రా బాయ్ బాబు. బాయ్. అరే హెయిర్ తీరా బాబు. వన్ సెకండ్ కెమెరా అక్కడ పెట్టేశారు, లోపల పెట్టేశారు అంతే కదా. సో కెమెరా షేక్ అవ్వదు. అవదు, దాన్ని ఫాలో చేయకూడదు ఇప్పుడు ఆవిడ. నువ్వు అలాంటి క్వశ్చన్లు అడిగేట గుద్దుతా నీకు. లాజిక్ అడక్కు. అదిరా మాయా, షేకింగ్ స్టేషన్ లో షేక్ అవుతుంది కెమెరా. లేచింది అక్క. ఏం తెలీదు అక్కకి, ఏం తెలీదు గాయస్, అక్కకి ఏం తెలీదు ప్రాంక్ అవుతుందని తెలీదు, కెమెరాలు ఉన్నాయని కూడా తెలీదు. ఇప్పుడు లగేజ్ చదువుకుని వెళ్ళిపోవడం కూడా తెలియదు. ఏం తెలీదు. అలా వచ్చి జస్ట్ కూర్చుంది, తనకు తెలియదు ప్రాంక్ అని. అక్కడే కూర్చోాలని కూడా తెలియదు పాపం, ప్రాంక్ అంత అలా. అరే పాప, అరే మధ్యలో చూసింది కెమెరా చూడలేదు. చూసింది చూడు. ఇప్పుడు నేను చూస్తా చూడు. ఇగో నేనేం చూడలేదే, ఇక్కడ కెమెరా ఉందా? ఓకే ఓన్లీ కెమెరా ఏరియాలో నడాలని అంటే తెలీదు, ఏదో అనుకోకుండా జరిగింది అంతే. లెటర్ ఉందని నాకు తెలియదు మాయా, ఫోన్ తీయగానే చూస్తాం అంతే. అది లెటర్ అన్న ఆల్రెడీ చదివిస్తాడు మ్యాటరు, వాళ్ళందరూ బయటికి. వాళ్ళందరూ విషయం కూడా నీకు తెలుసు, కానీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్న విషయం మాకు తెలుసు. కానీ అంతా తెలిసిపోయిందన్న విషయం అందరికీ తెలుసు. నువ్వు నిన్న రాత్రి చేసిన పని ఏది నచ్చలేదు. మళ్ళీ చదువుతుందేంట్రా? ఇందాక నీకు ఎలా అనిపించింది? అలా అనిపించింది, ఇప్పుడు అలా కాదు. సస్పెన్స్ బ్లాక్. అది ఆడియన్స్ కన్వేడ్. ప్లీజ్ డోంట్ బిహేవ్ లైక్ దిస్ విత్ ఎనీవన్. హర్షిత కాదు. కెమెరా అన్ని యాంగిల్స్ ఎలాగొచ్చారా? అది ఎడిటరా, అది కట్టు పన్నా తలాయో ఫస్ట్ ఇంట్రా. ఎంత రియల్ ప్రాంక్స్ నేను చూడలేదు మా ఇప్పటికి వచ్చి. చూడకూడదు నువ్వు ఎక్కడన్నా, ఓన్లీ నెవర్ ఎండింగ్ టేల్స్ లోనే దొరుకుతాయి. టెన్షన్ వచ్చేస్తుంది బాబా. ఇదే ఈ బిహేవియర్ కి అది తెంగేశాడు బయటికి. అని అనకు, నేను అనలేదు, అక్కడ ఉంటుంది నీ అబ్బా. The number you are trying to call is currently not reachable. Please try again later. సౌండ్ ఎఫెక్ట్స్ ఇవి కూడా స్టాండర్డ్స్ అయ్యి మళ్ళా అనుకున్నావా అప్పటికప్పుడు వీడియో రికార్డ్ చేసి అప్పటికప్పుడు ఎడిట్ చేసి అప్పటికప్పుడు వదిలేయడానికి. ఎల్లక్క అలాగే సీరియల్లోని లాగే, వీడియోలో ప్రాంక్ లోని లాగే. ఇక్కడ కూడా పెట్టరా? బయట కూడా పెట్టరా? సీసీ కెమెరా ఎఫెక్ట్, అదే సీసీ కెమెరా అది
నీకు తెలియట్లేదు. ఆల్రెడీ తీసుకున్నారు ఇది. సీసీ కెమెరా వాడు కదిలిపోతుంది మాయా. పెట్టలేదంట. ఏమైంది అసలు? ఎందుకు వెళ్ళిపోయారు? అది కెమెరా ఫేవర్. అరే ఎవరైనా అంటే ఇది కెమెరా. నేను ప్రాంక్ అయిపోయినరా, ఈ దెబ్బతో నేను ప్రాంక్ అయిపోయాను. దినేష్ గడ్ మైండ్ బ్లాక్. ఎక్స్ప్రెషన్ సరిగ్గా కనిపించట్లేదని నీట్ గా ఇలా జుట్టు కూడా వెనక్కి వేసుకుంటుంది అక్క. ఏంటంటే దిగితే ప్రియాంక చేస్తారు గారు అంతేగాని. అంటే మళ్ళీ సార్ మేడం వస్తారు, మళ్ళీ సార్ మేడం వస్తారు. సో సార్ మన దగ్గర రిసోర్స్ చాలా ఉంది. డ్రోన్ ఉంది. ఎర్రపప్పల్లా కనిపిస్తున్నారు ఆడియన్స్. డ్రోన్ షాట్స్ ఇది ప్రాంక్ లో సూపర్ రా మీరే సూపర్. ఏంటిది ఇది ఎక్కడ కెమెరా రా? డ్రోన్ కెమెరా. ఓహో డ్రోన్ కెమెరా రా. మాకు అస్సలు తెలియట్లేదు, మాకు అస్సలు తెలియట్లేదు. ఒక డ్రోన్ ముందు ఎగిరితే మాకు కనిపించదే, మేము కళ్ళు కాకిలెత్తుకెళ్ళాయి. అరే మీరు ఆవిడ హైట్ లోనే కదా వెళ్తుంది డ్రోన్. ఏంద్రా ఇది? ఆవిడ కంటే కొద్ది హైట్ లో వెళ్తే అమ్మో కనిపించలేదు పైకి చూడలేదని అనుకోవడానికి. లిటరలీ కెమెరాలు అంటే ఏంటి, స్క్రిప్ట్ అంటే ఏంటి, ప్రాంక్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం చేసిన ప్రాంక్ ఇది. అదే స్క్రిప్టెడ్ వీడియో రా ఇది. మరి 1 million మెంబర్స్ ఉన్నారా తెలియని వాళ్ళు. అరే మనమే ఒక వీడియో ఇచ్చాం ఇప్పుడు. ఆహా బాబోయ్, ఒరే డ్రోన్ అంత హైట్ లో వెళ్తుంటే డ్రోన్ వెళ్తుందని చిన్న గుంటలకి ఎంతారా. మనం ఇక్కడ డ్రోన్ నుంచి ఇక్కడ డ్రోన్ అక్కడ వెళ్తుంది, ఆవిడ పరిగెత్తుంది. మాకు కూడా తెలుస్తుంది చిన్నగా ఉన్నాడు కదా. నువ్వు జనాలు నిరపప్ప చేస్తున్నావని మాకు తెలుస్తుంది. ఇది ప్రాంక్ అంటే ఇలా ఉంటది మా ప్రాంక్. ఏది మా దృష్టిలో ఇది కాదన్న ప్రాంక్. మా దృష్టిలో ఫన్ పటాక్ అనే ప్రాంక్ అంటే. నా- ప్రాంక్ ఛానల్ అంటే అదే. గాయస్ ఫన్ పటాక్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో కింద ఒక లైక్ కామెంట్ వేసుకోండి. వాచ్మెన్ అడిగితే బెటర్ అనుకుంటా. అరే 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 ఫీల్డ్ నుంచి బయటకు అరే, వెళ్ళిపోతుందిరా. అంత దూరంలో ఉంటే వాయిస్ ఎలా వస్తుంది మనకి? మైక్ ఇచ్చారు ఆవిడకి ఆల్రెడీ. అవన్నీ అడక్కు. సారీ చెప్పేద్దాం అనుకుంటున్నా. అయిపోయిందిలే, వీడియో ఎండింగ్ వస్తాం కదా అక్క, చెప్పాలి. ఎక్కడ కనిపించట్లేదు. వచ్చేస్తుంది రా, మళ్ళీ వెళ్ళిపోయి దాక్కో. నాకు తెలియక అడుగుతాను. వాడు సీరియస్ గా రాసి వెళ్ళిపోయాడు మేము వెళ్ళిపోతున్నామని. ఏదో కింద నెతికేస్తుంది వెళ్ళిపోయానని చెప్పాడు కదా వాడు. టెన్షన్ క్రియేట్ చేయడానికి. అరే స్క్రిప్ట్ ప్రాంక్ సారీ సారీ సారీ. వస్తుందా? రామచంద్ర ప్రభు ఏడ్చాలి ఈ రోజు ఆవిడ. రామచంద్ర ప్రభు ఏడ్చాలి ఈ రోజు ఆవిడ. మామూలుగా ఉండదు ఈ రోజు. ఏంద్రా ఏంట్రా నీ నిబ్బాగా? చేస్తున్నాడు మధ్య మధ్యలోనే. ఈ పిల్ల నిబ్బాగాల్లో అందరు కెమెరాలు ఎత్తే ఎలాగా ఉంటది. మరి సీరియల్ యాక్టింగ్ ఎలాగే చేస్తుంటాడంటవా? సీరియల్లో యాక్ట్ చేసి ఉంటే ఈ పాటికి సినిమాల్లోకి వెళ్ళేవాడు కదరా, మంచిగా యాక్ట్ చేసి ప్రాంక్లు ఎందుకు చేసుకుంటాడు? అది కరెక్ట్. స్టడీ క్యామా జూమ్ చేశారు అంటే చివరి ఎక్కడో గోడ దగ్గర ఉండి కెమెరా జూమ్ చేసి. ఓకే అరే ఇలాంటి మ్యూజిక్స్ కూడా కామన్. మీరు అలాంటి అప్పుడే మనకి ఫీల్ వస్తుంది, లేకపోతే ప్రాంక్ ఫెయిల్ అయిపోతుంది. చూసి వాళ్ళు కెమెరా చూసి మిస్ అయిపోయారు. కెమెరా చూసి ఇట్ ఎలా వచ్చింది మళ్ళీ కెమెరా? ఈ మామూలు కెమెరా, డ్రోన్ కెమెరా. ఈ మామూలు కెమెరా, డ్రోన్ కెమెరా. మీకన్నా ఆ రోడ్డు మీద ఫేక్ ప్రాంక్స్ చేసిన వాళ్ళే బెటర్. ఒకటే కెమెరా మూల పెట్టి మరి ఫేక్ ప్రాంక్స్ చేసేవారు, స్క్రిప్టెడ్ ప్రాంక్స్. పాపం అక్కడ చెప్పులు కూడా లేకుండా తిరుగుతుంది. షో కోసం శివ ఎంత దూరం వెళ్తాం. ఎంతసేపు సీసీ కెమెరాలో అయితే ఓకే, అది ఫాలో అయ్యే సీసీ కెమెరాలు అండి. మెట్లు ఎక్కుతుంటే మెట్లు బొక్కలోంచి ఎక్కడి నుంచి వచ్చింది సీసీ కెమెరా? అవునా? బొక్కలోంచి ఎక్కడి నుంచి వచ్చింది సీసీ కెమెరా? అవునా? డ్రోన్ అది. ఏ కాదు బే, సీసీ కెమెరా డ్రోన్ ఇలా తీసింది సీసీ కెమెరా. ఒరే అక్కడ సీసీ కెమెరా సీసీ కాదు ఇది. కెమెరా ఇలాగే పెడతారు, కొన్ని ఇలాగే పెడతారు. కొన్నిట్లో ఇలాగ ఉంటాయి ఏమో. సారీ అయితే నేను అప్డేట్ అవ్వలేదు అయితే. కెమెరాలు చూసిన వాళ్ళు కూడా లా చూస్తారు పైకి. ఏడొస్తుంది ఆవిడ, మామూలుగా ఏడవట్లేదు. అది ఇందాల నుంచి ఏడుస్తూనే ఉందిరా జఫా. యాక్టింగ్ చేసి మాకు ఏడిపోతుంది భయ్యా, నువ్వు ఏడిపిస్తున్నావు మమ్మల్ని.
ఫస్ట్ నేను వెళ్తాను, నాతో పాటు ఏం చెప్తుంది చూద్దాం. తర్వాత నేను ఒక అంటే కార్తిక్ సార్ అంటాను, అప్పుడు మీరు ఇద్దరు లోపల రండి. ఓకే డన్. వాళ్ళు 2 సార్లు పిలిస్తే కానీ రారు, ఎందుకంటే వాళ్ళు బయట వేరే పనులు ఉంటారు వాళ్ళు. అయ్యయ్యో కెమెరా యాంగిల్ మార్చేసారు పొరపాటున. ఇప్పుడు ఆడ వస్తాడు కదా కెమెరా ఫేవర్ తీసుకోవాలి కదా ఆడు కూడా, సో ఇద్దరికి సరిపోయేటట్టు పెట్టారు అనమాట. నవ్వొచ్చేస్తుంది కానీ దాన్ని ఏడుపు కింద మార్చేస్తుంది. అరే నేను ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను రా, పరి అనగానే షూ అనుకోని ఇలా వెళ్ళి ఇలా హగ్గేస్తుందేమో అనుకున్నాను. తర్వాత ఎక్కడికి వెళ్ళావు అని కొడతాదేమో అనుకున్నాను. అలా వచ్చినప్పుడు ఇలా కింద పట్టుకుని నలిపేస్తారా ఎందులో ప్రాంక్ చేసాని. ఏంటిది జడ్డినా కొడక, సరిగ్గా రాయాలి కదా నువ్వు నీ తెలుగు. నువ్వు అడకరా, వాళ్ళదే భరించలేకపోతున్నావు. ఎక్కడున్నారు చెప్పు, మరి see, పరిగెత్తు నా పిచ్చోళ్ళ లెక్క. అరే కాదు పిచ్చిలేసినాయా నాకు? పిసిలేసింది నీకు నిజంగానే. కొత్తగా చెప్తుందండి అదే కదా. ఇద్దరికి నాకంటే ముందు నేను లేసే ముందే వాడు వెళ్ళిపోయారన్నమాట. వీడిది లేచే ముందే మళ్ళీ లేచి వెళ్ళిపోయింది. వాడు లేచే ముందు వీళ్ళు వెళ్ళిపోయారు, అది వాడు తెలుగు. ప్లీజ్ బట్ దే ఆర్ నో శివ గారు, ఫస్ట్ టైం మేము మీతో పాటు వచ్చాం, మీరు ఇలా చేస్తారని మేము అనుకోలేదు. ప్రియాంక మాతో ఇలా చేసింది మనకు నచ్చలేదు. నాకు ఆడ మాట్లాడుతుంటే ఎలా ఉంది తెలుసా, పిల్లాడిది ఎక్కడ ఉంది, పిల్లాడి దగ్గరే ఉంది. పిల్లాడిది ఏమి చేస్తుంది, లేచి వెళ్ళిపోయింది. అక్కడ ఏం చేస్తున్నాడు రెడీ, ఓదారుస్తుండే కాదు తడివేస్తున్నాడు. కార్తిక్ గారు అని పిలుస్తాడు అన్నాడు, ఇప్పుడేమో ప్రాంక్ అని చెప్తాడు. ఇప్పుడు వాళ్ళని కొట్టేస్తుందేమో ఇది. వాళ్ళ ఎర్రపప్పులు అలా వెయిట్ చేస్తుంటారు అక్కడ. ఇది ఎప్పుడు వెళ్తాడా? అరే భలే చేశారా ప్రాంక్ తెలియకుండానే. నీకు అంత దూరంలో ఉన్న కెమెరాలోకి వాయిస్ కూడా వచ్చింది అంటే అసలు సూపర్ ప్రాంక్ రేదే. ప్రాంక్ అని ఏదేదో చూపిస్తున్నాడు వీడు మనకి. వీళ్ళు అస్సలు వినలేదు. I was telling them not to do this. ఆ తడిమేడంటే ఒక అర్థం ఉంది, ఈవిడెందుకు తడిమేస్తుంది. ఇక్కడ తడమడం కూడా రాంగ్ జరుగుతుంది. ఆడేమో ఈయన తరిమేస్తున్నాడు, ఈవిడేమో ఈవిని తరిమేస్తుంది. ఏం జరిగింది? అబ్బా ఒకళ్ళని అందరు తడిమేసుకుంటున్నారు. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి. మీరేంటి ఇచ్చిన ఐడియా? మీరేం సార్ తగిలించేస్తున్నారు నాకు అంటాడు. దెప్ప మీద 2 వేస్తాడు ఇప్పుడు ఆడ అలా అనగానే. ఇది యాక్చువల్ గా ప్రియాంకని ప్రాంక్ చేసినట్టు కాదు, జనాలను ప్రాంక్ చేశారు ప్రాంక్ అని. ఇప్పుడు దీని గురించి ఆఫ్టర్ డిస్కషన్, దీని గురించి ఏం వద్దు గైస్, సీరియస్ గా తీసుకోకండి. జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ 10 నిమిషాలు మనం స్ట్రెస్ రిలీఫ్ కోసం అంతే. వాళ్ళతో పాటు మనం కూడా కలిసి ప్రాంక్ అవుదామని చేసిన వీడియో మాత్రమే, ఎవరు హట్ అవ్వకండి, పర్సనల్ గా తీసుకోకండి. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు వరకు చూసి మీరు కూడా మాతో పాటు నవ్వుకొని సేమ్ ఇదే రియాక్ట్ అయ్యారు, లేకపోతే ఇలాగే అనిపించింది అని అనుకుంటే కనుక, అండ్ ఆల్సో ఈ వీడియో ఫుల్ గా చూస్తుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఒక షేర్ కూడా వేసుకోండి. మీకు ఏ కెమెరా యాంగిల్ మంచిగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు నాకైతే డ్రోన్ కెమెరా, సీసీ కెమెరా మెట్ల కింద ఒకటి ఉంది కదా, నాకు ఆ కెమెరా బాగా నచ్చింది. లైక్ చాలా ఇంపార్టెంట్. మీరు కొట్టే ప్రతి లైక్ మా వీడియోని పుష్ చేస్తుంది. మేము వేల టార్గెట్ లైక్లు ఇవ్వట్లేదు, జస్ట్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొడితే వెళ్తే చాలు. మా ప్రీవియస్ వీడియోస్ చూడండి, కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి కంటెంట్ తో రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు